అందరికీ నమస్కారం. ఈరోజు సుకన్య చవన మహర్షి కథను చెప్పుకుందాం. వైవస్వత మనువు కొడుకులలో ఒకడు షర్యాతి. షర్యాతి గొప్ప రాజు. షర్యాతి కూతురే సుకన్య. సుకన్యను షర్యాతి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు. ఒకసారి షర్యాతి తన కుటుంబాన్ని పరివారాన్ని వెంట పెట్టుకుని వేటకు వెళ్ళాడు. అక్కడ సుకన్య తన చెలికత్తెలతో పాటు ఆడుకుంటూ ఉంది. ఇంతలో సుకన్యకు ఒక పుట్ట కనిపించింది. అది అన్ని పుట్టలలాగా కాకుండా కాస్త వైవిధ్యంగా ఉంది. కుతూహలంతో దాని వద్దకు వెళ్ళిన సుకన్య దానికి ఉన్న 2 రంధ్రాలలో నుంచి తొంగి చూస్తుంది. ఆ రంధ్రంలో నుంచి వెలుగు విరజిమ్ముతోంది. అది చవన మహర్షి కళ్ళు. ఎన్నో సంవత్సరాలుగా చవన మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అతని చుట్టూ పుట్ట పెరిగిపోయింది. అతని కళ్ళలో నుంచి విరజిమ్ముతున్న తేజస్సు అది. ఇదేది తెలియని సుకన్య ఒక పుల్లను తీసుకుని ఆ రంధ్రంలో గుచ్చుతుంది. వెంటనే రక్తం చిమ్ముతుంది. భయంతో సుకన్య అక్కడి నుంచి పరివారంలోనికి చేరుకుంటుంది. వేట కూడా ముగియడంతో రాజు కుటుంబం పరివారం అంతా అంతఃపురానికి బయలుదేరుతారు. ఇంతలో ఒక విచిత్రం జరుగుతుంది. అందరికీ మలమూత్రాలు నిలిచిపోతాయి. రాజుకు ఆశ్చర్యం వేస్తుంది. ఎవరో ఒకరికి ఇలా జరిగితే అనారోగ్యం అని అనుకోవచ్చు, కానీ తన సైనికులందరికీ ఇలా జరిగింది అంటే ఇది ఖచ్చితంగా దోషం అయి ఉంటుందని రాజు గ్రహించాడు. అందరినీ పిలిచి, మనం వేటకు వెళ్ళిన చోట చవన మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ ఎవరైనా ఏదైనా అపకారాన్ని తలపెట్టారా అని అడుగుతాడు. ఇది విన్న సుకన్య ముందుకు వచ్చి అక్కడ తానొక పుట్టలో పుల్లతో గుచ్చానని, అక్కడి నుంచి రక్తం వచ్చిందని, తనకు ఏమీ తెలియదని చెబుతుంది. రాజు సుకన్యను వెంట పెట్టుకుని చవన మహర్షి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి తన కూతురు తెలియక చేసిందని, ఈ అపరాధాన్ని క్షమించమని వేడుకుంటాడు. అప్పుడు చవన మహర్షి, నా తపస్సు భంగం కావడమే కాకుండా నాకు శాశ్వతంగా కళ్ళు పోయాయి. కాబట్టి నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తే నా కోపాన్ని ఉపసంహరించుకుంటానని చెబుతాడు. తన సైనికులను రాజ్యాన్ని కాపాడుకోవడానికి షర్యాతి ఇందుకు ఒప్పుకొని చిన్నపిల్ల అయిన సుకన్యను వృద్ధుడైన చవన మహర్షికి ఇచ్చి వివాహం జరిపి వెళ్ళిపోతాడు. తరువాత సుకన్య ఎంతో శ్రద్ధా భక్తులతో చవన మహర్షిని సేవిస్తుంది. అలా ముక్కోపి అయిన చవన మహర్షి అభిమానాన్ని చూరగొంటుంది. ఒకసారి అశ్విని దేవతలు అటుగా వచ్చినప్పుడు చవన మహర్షి సుకన్య చాలా చిన్నదని, వృద్ధుడైన తనకు ఎన్నో సేవలు చేస్తోందని, తనకు యవ్వనాన్ని ఇస్తే సుకన్యకు ఎంతో మేలు చేసినట్లు అవుతుందని కోరుకుంటాడు. దానికి అశ్విని దేవతలు దానివల్ల మాకేంటి లాభం అని అడుగుతారు. అప్పుడు చవన మహర్షి, నాకు యవ్వనాన్ని ప్రసాదిస్తే యజ్ఞంలో మీకు కూడా సోమపానంలో భాగాన్ని ఇప్పిస్తానని చెబుతాడు. సోమపానం అంటే సోమలతలతో తయారు చేసిన రసాన్ని యజ్ఞంలో హవిస్సుగా ఇస్తారు. కానీ ఆ సోమపానాన్ని స్వీకరించే అర్హత అన్ని దేవతలకు లేదు. కొంతమంది దేవతలకు మాత్రమే ఉంది. అలాంటి సోమపాన యజ్ఞంలో మీకు కూడా యజ్ఞ భాగాన్ని ఇస్తానని చెబుతాడు చవన మహర్షి. ఇందుకు అశ్విని దేవతలు ఒప్పుకొని చవన మహర్షిని చెరోవైపున పట్టుకుని అక్కడే ఉన్న సరోవరంలోకి ముంచి తాము కూడా మునుగుతారు. వెంటనే ముగ్గురు అందమైన యువకులుగా మారిపోయి సరోవరంలో నుంచి బయటికి వచ్చి సుకన్య ఎదురుగా నిల్చుకుంటారు. ఇందులో నీ భర్త ఎవరో గుర్తించమని అడుగుతారు. ఒకే రూపంలో ఉన్న ముగ్గురిని చూసి సుకన్య కనుక్కోలేక మళ్ళీ కళ్ళు మూసుకొని అశ్విని దేవతలనే తన భర్త ఎవరో చూపించమని ప్రార్థిస్తుంది. ఆమె పాతివ్రత్యానికి మెచ్చుకున్న అశ్విని దేవతలు చవనుడిని చూపిస్తారు. అటుపై సుకన్య యవ్వనవంతుడైన చవనుడితో తన ఆశ్రమానికి వెళ్ళి సుఖంగా కాపురం చేస్తూ ఉంటుంది. ఇలా ఉండగా కొన్నేళ్లకు షర్యాతి మహారాజుకు తన కూతుర్ని చూడాలని అనిపించి చవన మహర్షి ఆశ్రమానికి వస్తాడు. అక్కడ తన కూతురు ఒక అందమైన యువకుడితో ఉండడం చూసి పుట్టినింటికి మెట్టినింటికి తన కూతురు చెడ్డ పేరు తీసుకువచ్చిందని దుఃఖిస్తాడు. దుఃఖిస్తున్న తండ్రిని చూసిన సుకన్య ఆ యువకుడు మరెవరూ కాదని తన భర్త అయిన చవనుడే అని, అశ్విని దేవతల అనుగ్రహం వల్ల అతడు యవ్వనవంతుడు అయ్యాడని చెబుతుంది. ఇది విన్న షర్యాతి ఎంతో సంతోషిస్తాడు. తరువాత కూతురు అల్లుళ్లను అంతఃపురానికి తీసుకుని వస్తాడు. అక్కడ ఒక యజ్ఞాన్ని జరిపిస్తారు. ఆ యజ్ఞంలో చవనుడు అశ్విని దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం
సోమపాన హవిస్సును ఒక్కొక్క దేవతలకు ఇస్తూ అశ్విని దేవతల పేర్లు కూడా చెబుతాడు. ఇంతలో ఇంద్రుడు ప్రత్యక్షమై అశ్విని దేవతలు వైద్యులు అయినందువల్ల దీనికి అర్హులు కారని, హవిస్సు వాళ్లకు ఇవ్వడానికి వీల్లేదని అభ్యంతరం చెబుతాడు. ఇంద్రుడి మాటలు లెక్క చేయకుండా చవన మహర్షి మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఇంద్రుడికి కోపం వచ్చి తన వజ్రాయుధాన్ని ఎత్తి చవన మహర్షిని కొట్టబోతాడు. ఇంద్రుడు ఎత్తిన చెయ్యిని అలాగే కదలకుండా స్తంభించేటట్టు చేస్తాడు చవన మహర్షి. తరువాత ఇంద్రుడు చవనుణ్ణి క్షమాపణ అడుగుతాడు. అటుపై అశ్విని దేవతలు సోమపానం చేయడానికి అంగీకరిస్తాడు. అలా చవన మహర్షి ఇతర దేవతలతో పాటు అశ్విని దేవతలకు కూడా సోమపానాన్ని అందజేస్తాడు. ఇదండి అతి చిన్న వయసులోనే నిస్వార్థంగా రాజ్యం కోసం వృద్ధుడైన చవనుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న సుకన్య కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.